హాయ్. హలో. మీరేమైనా బర్త్‌డే పార్టీస్‌కి వెళ్ళాలనుకుంటున్నారా? ఫంక్షన్స్‌కి లేదంటే ఏదైనా టెంపుల్స్‌కి, ట్రావెలింగ్‌కి ఇలాంటి చోటికి వెళ్ళాలనుకుంటే గనక ఈ టైప్ ఆఫ్ డ్రెసెస్ అయితే ట్రై చేసేసేయండి. చాలా బావుంటాయి. చాలా యూనిక్‌గా ఉంటాయి అండ్ చాలా కంఫర్ట్‌గా కూడా ఉంటాయన్నమాట. సో, డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. సో, ఇప్పుడు నేను చెప్పిన కుర్తీ సెట్స్ అయితే నేను ఓపెన్ చేసి చూపించేస్తాననమాట. అన్బాక్సింగ్ వీడియో ఇది. మనకి చాలా బడ్జెట్ రేంజ్‌లో అయితే ఈ 2 డ్రెసెస్ అయితే వచ్చేసాయి. ఆల్రెడీ నేను ఒక టైప్ ఆఫ్ డ్రెస్ అయితే వేర్ చేసేసాను. చాలా బాగా నచ్చి మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే చాలా బావుంటుంది. చూడ్డానికి కాదు, మనం ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఏదైనా అకేషన్స్ కానీ, ఏదైనా టెంపుల్‌కి గానీ వెళ్ళినప్పుడు కూడా వేర్ చేస్తే చాలా బావుంటాయన్నమాట. చూడ్డానికి గ్రాండ్ లుక్ కనిపిస్తాయి. అలాగే మనకి చాలా కంఫర్ట్ ఉంటాయి. అందుకని ఈ డ్రెసెస్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. చాలా బడ్జెట్ రేంజ్ అనమాట. సో, ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అయితే తీసుకున్నాననమాట. చాలా బావుంటుంది. 2 పీస్ సెట్ అండి ఇదొచ్చేసి. కుర్తీ విత్ దుపట్టా అనమాట. 2 కూడా చాలా గ్రాండ్‌గా అయితే ఉంటాయి. నేనొచ్చేసి ఎమ్ అయితే తీసుకున్నాను సైజు. మన సైజ్ కన్నా ఒక ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకుంటే ఫీల్ బెటర్ అనమాట సమ్మర్ కాబట్టి. ఇది సమ్మర్‌లో కూడా వేర్ చేయొచ్చండి. చాలా కంఫర్ట్ ఉంటుంది. చాలా సాఫ్ట్ అనమాట ఇది మెటీరియల్ వచ్చేసి. ఇప్పుడు టాప్ అయితే మీకు చూపిస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి 3/4 అయితే వచ్చాయండి. ఫుల్ లైనింగ్‌తో వచ్చిందనమాట. చాలా బావుంటుంది. ఈ నెక్ డిజైన్ చూసారు కదా! యోక్ పార్ట్ అంతా వచ్చేసి ఫుల్ థ్రెడ్ వర్క్‌తో అయితే వచ్చేసిందనమాట. సీక్వెన్స్ వర్క్. కట్స్ అయితే వచ్చాయండి. లోపల లైనింగ్ చూస్తున్నారు కదా! లైనింగ్ కూడా చాలా సాఫ్ట్ అనమాట. చాలా బావుంటుంది. ఫుల్ అంతా లైనింగ్ కూడా ఇచ్చేసారు. సో, మనం తక్కువ బడ్జెట్‌లో మంచి డ్రెస్ కావాలి అనుకుంటే ఈ టైప్ ఆఫ్ డ్రెసెస్‌లోకైతే వెళ్ళిపోండి. ఎందుకంటే విత్ లైనింగ్‌తో మంచి వర్క్‌తో అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. చాలా బావుంటుందండి. ఇంతకీ బడ్జెట్ అని చెప్తున్నాను కానీ కాస్ట్ చెప్పలేదు కదా! జస్ట్ 450 రూపీస్‌కే మనకి ఈ కుర్తీ విత్ దుపట్టా అయితే వచ్చేసిందనమాట. వేసుకున్నప్పుడు కూడా చాలా బావుంటుందండి. దీని మీదకి మనం ఫ్యాంట్ వచ్చేసి లెగ్గిన్ గాని, లేదంటే ప్లాజో ఏదేసుకున్నా పర్వాలేదు. చాలా బావుంటుంది. ప్యూర్ బ్లాక్ వేసుకున్నా బావుంటుంది. లేదంటే క్రీమ్ కలర్ వేసుకున్నా కూడా చాలా బావుంటుంది. లేదు జీన్స్ వేసుకున్నా కూడా బావుంటుందనమాట. మన ఇష్టమండి. అండ్ దుప్పట్టాలోకైతే వచ్చేద్దాము. ఇదొచ్చేసి దుప్పట్టా అనమాట. చాలా బావుంటుంది. మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ అసలు ఎక్కడ కూడా ఖాళీగుండదు. మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్, సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది. మనం వాష్ చేసినా కూడా పోదనమాట. చాలా బావుంటుందండి వర్క్. టోటల్ దుప్పట్టా అంతా కూడా సీక్వెన్స్ వర్క్ విత్ స్కాలప్ డిజైన్‌తో అయితే వచ్చేసిందనమాట. చక్కగా మనం ఇది కొన్ని రోజులు వేర్ చేసిన తర్వాత కూడా మనం ఏదైనా టాప్ గాని, లేదంటే బ్లౌజ్ గాని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అంత బావుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బావుంది. ఏదైనా లైనింగ్ వేసుకొని మంచిగా మనం స్టిచ్ చేసుకుంటే గనక వేరొక టాప్ లేదా పిల్లలకేదైనా ఫ్రాకు లేదంటే బ్లౌజ్ కూడా అయిపోతుంది. ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. మనకున్న ఈ 2 మీటర్ క్లాత్‌లో 2 బ్లౌజెస్ కూడా అయిపోతాయన్నమాట. అంత బావుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బావుంది. ఇప్పుడు డిజైనర్ వేర్‌లో బ్లౌజెస్ ఇలా వస్తున్నాయి కాబట్టి వర్క్‌తో మనం స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బావుంటుందన్నమాట. సో, మనం చాలా విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. మనం పెట్టిన రేంజ్‌కి అంటే బడ్జెట్‌కి మనం చాలా విధాలుగా డిఫరెంట్‌గా కూడా స్టైల్ చేసి చూపించొచ్చు. అంత బావుంటుంది ఆ దుప్పట్టా అయితే. ఆల్రెడీ నేను అందులో వేరే కలర్ కూడా తీసుకున్నాను. మీకు లాస్ట్‌లో చూపిస్తాను. అది 1 ఇయర్ అయిందండి ఆ డ్రెస్ తీసుకొని. ఇప్పటికి కూడా అలానే ఉందనమాట. ఇప్పుడొచ్చేసి మనం సెకండ్ డ్రెస్ అయితే ఓపెన్ చేసి చూపించేస్తాను నేను. ఇది కూడా కుర్తీ విత్ దుప్పట్టా అయితే వచ్చేసిందనమాట. ఇది కూడా చాలా బావుంటుంది. మంచి థిక్ మిర్చి రెడ్ అనమాట. నేనసలు రెడ్ ప్రిఫర్ చేయను. ఎందుకో నాకు బాగోదేమో అనిపిస్తది. కాకపోతే ఇది వేర్ చేసినప్పుడు మంచి లుక్ అయితే వస్తది. చాలా బావుంటుంది. ఇది మీకు డార్క్ మెరూన్‌లా కనిపిస్తుంది. మనం వేర్ చేసినప్పుడు థిక్ మిర్చి రెడ్‌లా కనిపిస్తుందనమాట. అంటే మెరూన్, థిక్ రెడ్ 2 ఒకటే అనుకుంటా. చాలా బావుంటుందండి ఇది కూడా. చూస్తున్నారు కదా! మీరెవరైనా చక్కగా గిఫ్ట్ చేయొచ్చు. బర్త్‌డే గిఫ్ట్‌గా కూడా వాళ్ళకి ప్రెజెంట్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక. లేదంటే మీ ఇంట్లో ఉండే సిస్టర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరికైనా సరే మనం చక్కగా ఇలాంటివి ఇచ్చామంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. ఎందుకంటే
ప్రొడక్ట్ చాలా బావుంటుంది. మెటీరియల్ అయితే చాలా బావుంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఈ టాప్ మొత్తం అంతా కూడా యోక్ పార్ట్ అంతా కూడా మంచి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు. ఫ్లవర్స్ మధ్యలో సీక్వెన్స్ వర్క్ కూడా ఉందనమాట. మనం వాష్ చేసినా కూడా ఏం పోదండి. మీరు డౌట్ లేకుండా చక్కగా వాష్ చేసుకొని వేర్ చేయొచ్చనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ వేర్ చేశాను కాబట్టి, యూజ్ చేశాను కాబట్టి మీకైతే చెప్తున్నాను. ఎన్ని సార్లు వాష్ చేసినా కూడా 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇప్పటికి ఒక 20 టైమ్స్ అయినా వేసుకొని ఉంటాను. అయినా సరే ఇప్పటికి ఎక్కడ కూడా థ్రెడ్ వర్క్ పోవడం గానీ, క్లాత్ సీకిపోవడం కానీ అలా ఏమీ నేను ఫేస్ చేయలేదు. చాలా మంచి క్లాత్ అనమాట. ఇది కూడా ఫుల్ లైనింగ్‌తో అయితే వచ్చేసింది. 3/4 హ్యాండ్స్ అనమాట. చాలా బావుంటుందండి. మీకు డెఫినెట్‌గా నచ్చితే గనక వెంటనే ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి. లేదంటే ప్రైస్ అనేది పెరిగిపోతుందనమాట. అందుకని చెప్తున్నాను. ఇది కూడా అంతేనండి. 430 రూపీస్‌కైతే మనకొచ్చేసింది. ఇంత మంచి కుర్తీ సెట్ అయితే మనకి బడ్జెట్‌లో వచ్చేస్తుంది కాబట్టి వెంటనే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా? ఇంకెక్కడండి మీషోలోనే నేను పర్చేస్ చేస్తాననమాట. ఎందుకంటే బడ్జెట్‌లో మనకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ మీషోలోనే దొరుకుతాయి కాబట్టి. అండ్ మనం దుప్పట్టాలకైతే వచ్చేద్దాము. ఈ దుపట్టా కూడా ఎక్కడ ప్లెయిన్‌గా లేకుండా సీక్వెన్స్ వర్క్‌తో ఫుల్ స్కాలప్ డిజైన్‌తో అయితే వచ్చిందనమాట. టోటల్ దుపట్టా అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్‌తో అయితే ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్‌తో అయితే వచ్చేసాయి. ఇది కూడా చాలా బావుందండి. చూస్తున్నారు కదా! ఎక్కడ ప్లెయిన్‌గా లేదు. చాలా బావుంటుందండి. ఇది కూడా మనం డిఫరెంట్‌గా ట్రై చేయొచ్చు. తర్వాత వేసుకున్నన్ని రోజులు వేసుకొని తర్వాత మనం ఏదైనా కూడా ఆహ్, పిల్లలుంటే గనక మన ఇంట్లో గర్ల్స్ ఉంటే గనక వాళ్ళకేదన్నా మనం స్టిచ్ చేయించొచ్చు. లేదంటే మనమే ఒక టాప్ స్టిచ్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! మొత్తం స్కాలప్ డిజైన్‌తో సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందనమాట. వేసుకున్నప్పుడు కూడా చాలా బావుంటుంది. మీకు ఇంకా క్లోజప్‌లో చూపిస్తున్నాను ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి. మెటీరియల్ అయితే చాలా బావుంటుందండి. సమ్మర్‌కి కూడా పర్ఫెక్ట్‌గా వేర్ చేయొచ్చు. ఎందుకంటే చాలా స్మూత్‌గా ఉంటుందనమాట. ఎక్కడ మీరు అన్‌కంఫర్ట్ అయితే ఫీల్ అవ్వరు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక్కటి యూజ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. థిక్ రెడ్ అండి. చాలా బావుంటుంది. ఇది ఎటువంటి స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైనా సరే కూడా చాలా బావుంటుందనమాట. దుపట్టా కూడా చాలా సాఫ్ట్‌గా బావుంటుంది. ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయండి. గ్రీన్ ఉంది, బ్లూ ఉంది, బ్లాక్ ఉంది. ఇంకా చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ మీరైతే చూస్ చేసుకోవచ్చు. అండ్ బ్లాక్ కలర్ కూడా మీకు చూపిస్తున్నాను ఒకసారి. క్లోజప్‌లో అయితే చూపిస్తున్నాను. మనకి చక్కగా ఫుల్ లైనింగ్‌తో ఇంత తక్కువ కాస్ట్‌లో వస్తుందంటే మనమైతే అస్సలు మిస్ చేసుకోకూడదు. లైనింగ్‌తో అయితే ఈ కాస్ట్‌లో అయితే రావండి. బయట మనం పర్చేస్ చేయాలన్నా మినిమమ్ మనం 600, 700 అయితే కంపల్సరీ పట్టుకోవాల్సిందే. మెయిన్ హైలైట్ వచ్చేసి దుపట్టా అనమాట. ఈ బ్లాక్ డ్రెస్‌కి. ఈ దుపట్టానైతే చాలా డిఫరెంట్‌గా కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడైతే నేను వేర్ చేసి చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్‌గా ఉంటుందండి. ఇదైతే నేను పక్కా చెప్పగలననమాట. సింపుల్‌గా రౌండ్ నెక్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందనమాట. 2 వైపులా కూడా స్కాలప్ డిజైన్ అయితే వచ్చింది దుపట్టాకి. కాకపోతే ఒక సైడ్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు హైలైట్ చేయడానికి. ఈ థిక్ రెడ్ డ్రెస్ మీదకి బ్లాక్ వేసుకున్నా బావుంటుంది. లేదంటే క్రీమ్ కలర్ లెగ్గిన్ వేసుకున్నా కూడా చాలా బావుంటుంది. ఇప్పుడైతే బ్లాక్ డ్రెస్ అయితే వేసుకొని చూపిస్తున్నాను. నాకు ఈ డ్రెస్ మీద చున్నీ అంటే చాలా ఇష్టమండి. చాలా బావుంటుంది. సేమ్ ఇదే ఆహ్, దాంట్లో నేను వేరే కలర్ కూడా యూజ్ చేశాను. పర్పుల్ కలర్ చాలా బావుంటుంది. ఇప్పటికి గూడా నాకు ఫేవరెట్ అనమాట అది. అది మీకు ఇప్పుడు పిక్ యాడ్ చేసి చూపిస్తాను. అది లాస్ట్ టైమ్ నా బర్త్‌డేకైతే తీసుకున్నాను. చాలా బావుంది అనిపించి. ఇప్పుడు ఈ బ్లాక్ తీసుకుందాం అని చెప్పేసి బ్లాక్ అయితే ట్రై చేశాను. చాలా సింపుల్‌గా ఉన్న అకేషన్స్ కావచ్చు, లేదంటే ఎప్పుడైనా సరే మనం టెంపుల్స్‌కి అది వెళ్ళినప్పుడు కావచ్చు, చాలా బావుంటుంది. గ్రాండ్‌గా కనిపిస్తుందనమాట. మెయిన్ చున్నీ హైలైట్ కాబట్టి చాలా బావుంటుంది. సో, డెఫినెట్‌గా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి. ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలనుకుంటే వెంటనే చక్కగా గిఫ్టింగ్ పర్పస్‌కైతే చాలా బావుంటుందనమాట ఇటువంటి డ్రెసెస్. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే గనుక లైక్ అయితే చేసేసేయండి. థాంక్ యూ. బై బై.